పెళ్లి కుమారుడిగా రానైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 22 అధ్యాయం 1 నుంచి 7 వరకు. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతికి ఇట్లని, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసుని పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసుని పంపిన కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసుని పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలపెట్టించింది. ఇప్పుడు ఒక యజమానుడు తన కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్ళికి పిలవటానికే తన బంధుమిత్రులను అందరినీ మనమైనా పిలుచుకుంటాం కదా, అలాగే బంధుమిత్రుల్ని ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచాడు. ఇన్విటేషన్ వెళ్ళింది, ఇన్విటేషన్ అందుకున్నారు కానీ వాళ్ళు ఎవరో రాలేదు. ఇప్పుడు పెళ్లి రోజు వచ్చేసింది, విందు భోజనాలు సిద్ధమైపోయి అన్ని వంటలు చక్కగా చేయించేసాడు యజమానుడు. ఇప్పుడు భోజనాలకు రాలేదు. అప్పుడు దాసుని పిలిచి అంటున్నాడు, ఇదేంటి మర్చిపోయారేమో, ఒకసారి మళ్ళీ భోజనాలు అన్నీ సిద్ధమైంది, విందు భోజనాలు చేసి వెళ్తారు, మళ్ళీ పిలవండి వాళ్ళందరినీ అని మళ్ళీ పిలిచాడు. రెండోసారి, మొదటిసారి పిలిచాడు రాలేదు, ఏమో మర్చిపోయారేమో, అశ్రద్ధగా ఉన్నారేమో, మళ్ళీ పిలవండి అంటే ఈ దాసులు వెళ్ళి పిలిచినప్పుడు కొందరు అసలు లక్ష్యం చేయలేదంట. అసలు ఆ పిలుపే లక్ష్యం చేయలేదంట. చూడండి ఎంత గర్వం, ఎంత అహంకారం. కనుక లక్ష్యం చేయకుండా ఒకడు పొలం పనులకు పోయాడంట, ఒకడేమో వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కొందరేమో అపహాస్యం చేశారు, మేము రాంపోవని ఆ దాసుని అపహసించి పంపేశారు. పంపినప్పుడు ఇప్పుడు అక్కడ ఉంటుంది అన్నమాట. ప్రకటనలో 19:9 వచనంలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని. ఈ దేవుడే పెండ్లి విందుకు పిలుస్తున్నారు. ఆ పెండ్లి విందుకు వెళ్ళి ఆ భోజనం చేయడం ఎంతో ధన్యత అన్నమాట. కనుక ఆ ధన్యత పోగొట్టుకునేవారుగా అనేకులు ఉన్నారు. ఈరోజు ఈ దాసులు అంటే సువార్త ప్రకటించే వారికి పోలికగా ఉన్నారన్నమాట. ఇప్పుడు సువార్త ఎంతమంది ప్రకటిస్తున్నారు? దేవుని సువార్త కొందరు వింటున్నారు, కొందరు తృణీకరిస్తున్నారు, అపహాస్యస్తున్నారు, లక్ష్య పెట్టట్లేదు అసలు అన్నమాట. కనుక ఇలా లక్ష్య పెట్టకుండా ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకి వెళ్ళకుండా మానేసి దేవుని మాటను నిర్లక్ష్య పెడితే దేవునికి విరోధులు అవుతారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? తన బంటుల్ని పంపి ఆ దుర్మార్గుల్ని సంహరించి వాళ్ళు ఉండే పట్టణాలని, నివాసాలని కాల్చివేయండి అన్నాడు యజమానుడు. ఇప్పుడు వారు అలాగే ఆ బంట్లు వెళ్ళి ఆ యొక్క దుర్మార్గులు ఎవరైతే దేవుని మాట నిర్లక్ష్య పెట్టారో వాళ్ళ పట్టణాలని, వాళ్ళ ఇళ్ళని వాళ్ళని సంహరించి వాళ్ళని కాల్చివేశారు.